ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. మనకి కరెంట్ ఇష్యూ వచ్చేసి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడం జరిగింది. ఎస్సీలలో అణగారిన వర్గాలు మాదిగ, మాల ఇలా ఉంటున్నారని, వాళ్ళందరికీ సమానంగా రిజర్వేషన్లు అందాలని, ఒక్కరికే రిజర్వేషన్లు అందకూడదని, దాని గురించి ఈ వర్గీకరణ చేయాలనేసి కొన్ని కేసులు రావడం జరిగింది. ఆ కేసుల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, మనం గ్రూప్ 1లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 2లో మనకు బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎలాంటి బిట్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన కేసు నేమ్ వచ్చేసి దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2020. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అప్పుడు 2020 ఆగస్ట్ 7న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం దీన్ని పరీక్షించడానికి ఉన్నత న్యాయస్థానం కావాలని, ఉన్నత కమిటీ కావాలని అప్పుడు ఆమె తెలపడం జరిగింది. సో ఇప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం 6:1 నిష్పత్తిలో ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఇందులో ఏముంది, ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారాన్ని కల్పించడం జరిగింది. ఈ ధర్మాసనంలో ఉన్న సభ్యుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డివై చంద్రచూడ్, బిఆర్ గవాయి, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ విక్రమ్నాథ్. ఈ వర్గీకరణను వ్యతిరేకించింది వచ్చేసి బేలా త్రివేది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా బేలా త్రివేది. ఒకప్పుడు కొన్ని కేసులలో జస్టిస్ నాగరత్న కూడా ఇలానే విభేదించింది. ఇప్పుడైతే బేలా త్రివేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం ఎస్సీలను ఏ విధంగా డివైడ్ చేస్తారు, సబ్ క్యాస్ట్ A, B, C, D. దీని ప్రకారం ఫస్ట్ దీని హిస్టరీ చూద్దాం మనం. ఎస్సీ వర్గీకరణ ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలా కేసులు ఎందుకు అయ్యాయి, టోటల్ హిస్టరీ చూద్దాం మనము. 1994లో ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లాలో మందకృష్ణ మాదిగ MRPSని స్థాపించి దండోరా ఉద్యమం చేయడం జరిగింది. ఎస్సీలలో మాదిగ వారు ఎక్కువ జనాభా ఉన్నారు, బట్ వాళ్ళకి ఫలాలు అనేది తక్కువ అందుతున్నాయి. అదే అందులో తక్కువ జనాభా ఉన్న మాల కేటగిరీ వారు ఎక్కువ ఉద్యోగ, విద్యా అవకాశాలు అన్నీ వాళ్ళకే అందుతున్నాయని వీరు ఉద్యమం చేయడం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల నుండి వీరు పోరాటం చేస్తున్నారు. సో MRPSని స్థాపించి వీరు దాని ద్వారా ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు వీరు పోరాటం చేయడం జరుగుతుంది. MRPS కార్యదర్శి వచ్చేసి అప్పుడు కృపాకర్. అయితే 10th సెప్టెంబర్ 1996లో ఈ ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ను నియమించడం జరిగింది. దీని ప్రకారం 1997 జూన్ 6న ఎస్సీలను సబ్ క్యాస్ట్ ABCDలుగా డివైడ్ చేసి ఏ వారికి 1% రిజర్వేషన్, SC B వారికి 7% రిజర్వేషన్, SC C వారికి 6% రిజర్వేషన్, SC D వారికి 1% రిజర్వేషన్, ఇలా టోటల్ 15% రిజర్వేషన్ వీరికి అందించడం జరిగింది. అయితే అప్పుడు 2000 సంవత్సరంలో రంగరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు KR నారాయణ్తో చర్చించి దీన్ని ఆమోదం తెలిపారు. అయితే 2004 సంవత్సరంలో EV చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ AP కేసులో 4:1 ధర్మాసనంలో ఈ రిజర్వేషన్లు, ఈ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని దీన్ని ఆపివేయడం జరిగింది. దీని మీద ఇంకా వివిధ రాష్ట్రాల్లో చాలా ఉద్యమాలు, కేసెస్ జరిగాయి. కొన్ని అదే పంజాబ్ రాష్ట్రంలో కిషన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2006లో. ఇలా ప్రజెంట్ ఇప్పుడు EV చెన్నయ్య స్టేట్ ఆఫ్ AP కేసు 4:1 ధర్మాసనాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసి వర్గీకరణ అధికారం అనేది రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కేసు ఏంటి, దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం అనేది ఇప్పటి నుండి రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. 2000 సంవత్సరం నుండి ఇది ఆమోదం పొంది 2004 వరకు ఉంది. EV చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ AP కేసు వలన దీన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఎస్సీ జనాభా వచ్చేసి దాదాపు
67 lakhs ఉండడం జరిగింది. అదే మాల జనాభా 55 lakhs ఉండడం జరిగింది. దాదాపు మాల వారి కంటే మాదిగ వారు 11 lakhs ఎక్కువ ఉండడం జరిగింది. సో, ఎక్కువ జనాభా ఉన్న వారికి రిజర్వేషన్లు మాత్రం తక్కువే అందుతున్నాయని, వీరిలో అన్ని అవకాశాలన్నీ వచ్చేసి వీరే తీసుకుంటున్నారని మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం జరిగింది. అప్పుడు వీరు మాలవారు ఏం కేసు వేయడం, ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరు సమానులే, సో రిజర్వేషన్లు ఇలా ఉండకూడదు, అందరు సమానమే కాబట్టి అని వీరు మాలవారు ఈ తీర్పును జస్టిస్ రామరాజు కమిషన్ ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్లను ఈ వర్గీకరణ ఉండకూడదని వీరు అప్పుడు కేసు వేయడం, చిన్నయ్య కేసు వేయడం జరుగుతుంది. చూసుకోవాల్సిన ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరు సమానులే కాబట్టి అని మాలవారు ఇలా అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 162, ఆర్టికల్ 246, ఆర్టికల్ 341, ఆర్టికల్ 338, ఆర్టికల్ 330 ఇవన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్గా చదువుకోవాలి. ఆర్టికల్ 15(4) ప్రకారం విద్యా అవకాశాల్లో వీరికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని తెలుపుతుంది. ఉద్యోగ అవకాశాల్లో ఇవ్వవచ్చని, రాష్ట్రపతికి ఉన్న అధికారాల గురించి, ఎస్సీ కమిషన్స్ గురించి ఇవన్నీ ఆర్టికల్స్ మనం ఒకసారి విజిట్ చేయాలి. సో, ఇలా మనం డీటెయిల్గా చదువుకుందాం. సో, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్ 2020. ఇప్పుడు తీర్పు వచ్చేసి డివై చంద్రచూడ్ 6:1 నిష్పత్తిలో ఈ కేసును ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఇక్కడ 1994 ఈదుముడి గ్రామం, ప్రకాశం జిల్లా మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారని గుర్తుపెట్టుకోవాలి మనం. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 1996 ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిన్నయ్య కేసు, చిన్నయ్య అప్పుడు ఇవ్వకూడదు, రాష్ట్రాలకు అధికారం ఇవ్వకూడదు అని పేర్కొంటే ఇప్పుడు దాన్ని వ్యతిరేకించి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వచ్చు అని నూతనంగా సంచలన నిర్ణయం తెలపడం జరిగింది. సో, దీని గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు క్లారిటీగా చదువుకోండి. ఆర్టికల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో, మనం ఆర్టికల్స్ గురించి డీటెయిల్గా మళ్ళీ చదువుకోండి. ఆర్టికల్స్ గురించి డీటెయిల్గా ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ 14 to 18 అందరు సమానత్వం, అందరు సమానులే అనే దాని గురించి అన్నీ డీటెయిల్గా చదువుకోండి. ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.